హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. బ్రహ్మకుమారుల గురించి గత 7-8 ఏళ్లుగా మనం చేస్తున్న పోరాటం ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సమాజంలో చాలా మందికి ఈ బ్రహ్మకుమారుల పట్ల అవగాహన వచ్చేసింది. అంతేకాదు చివరికి ఈనాటి పరిస్థితి ఏంటంటే బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఏ హిందూ దేవాలయంలో అయినా సరే వాళ్ళ స్టాల్స్ పెడతాము అంటే హిందువులే అడ్డుకునే పరిస్థితికి వచ్చేసింది. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. అయితే మంచి చేసేవాడికి 100 దారులుంటే మాయ చేసేవాడికి 101 దారులు ఉంటాయని ఒక సామెత. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు చేస్తున్న పోకడలు కూడా అలాగే ఉన్నాయి. 2 రోజుల క్రితం బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది విశాఖపట్నం నుంచి. వాళ్ళు కాల్ చేసిన ఉద్దేశం ఏమిటి అంటే నన్ను వాళ్ళు శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్టాల్కి ఆహ్వానించడానికి. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే ఆ కాల్ రికార్డులో నేనేం మాట్లాడాను, వాళ్ళు నన్ను ఏ విధంగా మోటివేట్ చేయడానికి ట్రై చేశారు అనేది ఈ వీడియో అనంతరం మీకే వినిపిస్తాను. కానీ ఈ మధ్యలో నాకు తెలిసిన మరొక ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే వీళ్ళు నాకే కాదు మన ప్రవచనకర్తలకి స్వామీజీలకి కొంతమందికి ఫోన్ చేశారట. అలాగే కొంతమంది స్వామీజీలు అక్కడికి వెళ్ళటానికి కూడా సిద్ధపడుతున్నారు అన్న విషయం నాకు తెలిసింది. ఓ పక్కన మేము సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇటుక పేర్చుకుంటూ ఇలాంటి ముసుగు వ్యక్తుల యొక్క విశేషాలని మేము తెలియజేస్తూ ఉంటే మరో పక్క నుంచి కిందనున్న మూలమైన ఇటుకని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు. అండ్ అది స్వామీజీల పేరుతోటి, ప్రవచనకర్తల పేరుతోటి. దయచేసి వాళ్ళందరికీ కూడా సభక్తికంగా వినమ్రంగా చెప్తూ ఉన్నా, బ్రహ్మకుమారి సంస్థ పట్ల మాకు ఎటువంటి ద్వేషము లేదు, కేవలం అనుమానాలు ఉన్నాయి. అండ్ మా అనుమానాలకి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వాళ్ళకి అనేక ప్రశ్నలు ఇప్పటికే సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలు ఇప్పటికీ కూడా సమాధానం రాకుండానే ఉన్నాయి. ఇక జీవితకాలంలో కూడా బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. సమాధానం ఇన్ ద సెన్స్ సరైన సమాధానం, సప్రామాణికమైన సమాధానం, సశాస్త్రీయమైన సమాధానం వాళ్ళు ఎప్పటికీ చెప్పలేరు. అందుకే ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చిన వ్యతిరేకతని కవర్ చేసుకోవటం కోసం తాజాగా నాలాంటి వాళ్ళని, మీలాంటి ప్రసంగికుల్ని, ప్రవచనకర్తల్ని, అదేవిధంగా స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని వాళ్ళ కార్యక్రమాలకి పిలుస్తూ వాళ్ళ సంస్థకి, వాళ్ళ కార్యక్రమాలకి మీ చేత ఎండార్స్మెంట్ ఇప్పించాలని ట్రై చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ మాయల్లోకి పడకండి, వాళ్ళ మాటల్లోకి లొంగకండి. ఒకవేళ అంటే మిమ్మల్ని అదుపు చేసే శక్తి మాకు లేదు కాబట్టి, మీరు చాలా పెద్దవాళ్ళు, దైవాంశ సంభూతులు, సాక్షాత్తు దైవాలుగా ప్రకటించుకునే వ్యక్తులు కాబట్టి వీడి మాట మేము వినేది ఏంటి అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక చిన్న సూచన, లేదు ఇదొక చిన్న హెచ్చరిక అనుకోండి. హిందూ సమాజం మీ వల్ల మళ్ళీ వాళ్ళ మాయలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నిజంగా బ్రహ్మకుమారి సంస్థ పట్ల మేము వేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, లేదంటే వాళ్ళ రాతల పట్ల మేము వెలిబుచ్చిన సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పే అయితే గనక ఇక నుంచి మేము ఆ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళని కాకుండా ఆ కార్యక్రమానికి ఎవరైతే హాజరవుతారో అటువంటి ప్రవచనకర్తలు, స్వామీజీలకి మేము ఆ ప్రశ్నలు సంధించాల్సి ఉంటుంది. మీరే మా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే మేము కూడా మీలాగే వాళ్ళతో సయోధ్య కుదుర్చుకుని వాళ్ళ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మేము కూడా వాళ్ళు చెప్పిన దానికల్లా జీ హుజూర్ అని చెప్పేస్తాం. హిందూ బంధువులారా, భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ స్వామీజీ అయినా సరే, స్వామీజీ వేషంలో ఉన్న వాళ్ళైనా సరే, లేదా హిందూ గ్రంథాల గురించి అవగాహన ఉందని చెప్పుకుంటూ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళైనా సరే ఆ బ్రహ్మకుమారుల కార్యక్రమానికి హాజరైతే ఖచ్చితంగా వాళ్ళని నేను ప్రశ్నిస్తా. అది నేను అత్యంత ప్రాణప్రదంగా భావించే వ్యక్తులనైనా సరే. కాబట్టి దయచేసి అప్పుడు నువ్వేంటి సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు, గురువుల కంటే ఎక్కువ తెలుసా, పీఠాధిపతుల కంటే ఎక్కువ తెలుసా, స్వామీజీల కంటే ఎక్కువ తెలుసా అని నన్ను ఆక్షేపించకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని దూషించను, ఎవరిని ద్వేషించను. కానీ నా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, నా అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థ విషయంలో, వాళ్ళ రాతల విషయం, వాళ్ళ ప్రసంగాలు, ప్రవచనాలు, ప్రచారాల విషయంలో వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఇప్పటిదాకా వాళ్ళను ప్రశ్నించా, ఇక ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్టిఫై చేయాలని ట్రై చేస్తున్న మన స్వామీజీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తా. కాబట్టి దయచేసి ముందే చెప్తున్నా, ఎవ్వరూ అటువంటి కార్యక్రమాలకి సమాధానాలు తెలుసుకోకుండా వెళ్ళకండి. నాకు కాల్ చేస్తే నేను చాలా గౌరవపూర్వకంగా, వినమ్రంగా చెబుతూనే నా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. నాకు ఏవైతే మీ సంస్థతోటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లియర్ అవ్వకుండా, నా ప్రశ్నలకి సమాధానాలు రాకుండా నేను మీ కార్యక్రమానికి రాను అని స్పష్టంగా చెప్పాను. ఇంత తెగేసి మన స్వామీజీలు, ప్రవచనకర్తలు, పెద్దలు కూడా చెప్పేస్తే నాకే ఇష్యూ లేదు అక్కడికి వెళుతున్నారు అంటే బహుశా వాళ్ళకి ఎటువంటి అనుమానాలు లేవన్నట్లు, లేదంటే నేను లేవనెత్తిన అనుమానాలు తప్పైనా అయ్యి ఉండొచ్చు అన్నట్లు. కాబట్టి నా అనుమానాలకి భవిష్యత్తులో వీళ్ళు సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆ బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులతో నేను ఏం మాట్లాడానో మీరే వినండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మాట్లాడండి. లలిత్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, నేను మాట్లాడుతున్నానండి.
చెప్పండి. మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాము, మా బ్యాడ్ లక్ అండి. లేదు లేదు, ఆ రోజు నాదే వేరే స్కెడ్యూల్స్ అనుకోకుండా వెళ్ళి మీరు అవునండి, అవును చెప్పారు. అవునండి, వెంటనే వెళ్ళిపోయాను. పాపం మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేమో అనిపించింది నాకు. లేదు లేదు, దాని మీద నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నానన్న విషయం. అవునండి, అవునవును, అవును సార్, అవును సార్. చెప్పండి. అదే మేము ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను, విశాఖపట్నంలో ఉంటున్నాను నేను. ఓకే ఓకే. మా అదే శివరాత్రి కార్యక్రమానికి మీరు రండి. ఎక్కడండి కార్యక్రమం? ఎక్కడ? మన ఎండాడలో పెడుతున్నామండి, ఎండాడ. ఓకే ఓకే, ఎండాడ టెంపుల్లోనా? టెంపుల్ కాదండి, మామూలుగా ఒక ఖాళీ ప్రదేశంలో పెడుతున్నామండి. ఓకే ఓకే. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాము. మన సనాతన సంప్రదాయం గురించి మీరు వాటి ద్వారా అందరికీ చెప్దురు గానండి. యోగం రుద్రాభిషేకం కూడా పెట్టామండి. మీరు సాక్షాత్తు సరస్వతి పుత్రులండి, ఇందులో ఏమీ డౌట్ లేదు. నేను మీ విషయాలు ఎన్నో వింటూ ఉంటాను. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది కదా, రావటం అట్లా అవ్వదు కదా. ఎందుకంటే బ్రహ్మకుమారి యొక్క సిద్ధాంతం పట్ల నాకు కొంచెం విరుద్ధమైన అభిప్రాయం ఉంది. అభిప్రాయం మీద అభిప్రాయాలు ఉన్నాయి. అదే అభిప్రాయం మీద రాకుండా నేను అట్లా ఎప్పుడో మనం కలుద్దాంలేండి సార్. మీరు వస్తే నాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదండి, ఎప్పుడో ఎన్నో సార్లు మిమ్మల్ని నేను ఇన్వైట్ చేయాలనుకున్నాను అనమాట. ఈ మధ్యలో ఇలా జరుగుతూ వచ్చింది. అదే మా వాళ్ళు కూడా మీకు తెలియకుండా అలా పెట్టడం నాకు నచ్చలేదు అనమాట అండి. అదేగా చార్జ్ షీట్లు పెట్టడం అనేది నేను ఎప్పుడు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటాను. ఇంత క్రితం కూడా ఒక 1 year క్రితం కూడా మీకు నేను ఎప్పుడు కూడా వెనకంజ వేయొద్దండి, మీరు ముందుకే వెళ్ళండి అని కూడా మీకు నేను మెసేజెస్ పెట్టానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి వెళ్ళడానికి వీలేదు. ఈ పోరాటంలో ఎప్పుడు మీరు ముందే ఉండాలి, మీకు కూడా ఉంటామని చెప్పారు అనమాట. మమ్మల్ని అందరూ కూడా కలుపుకునండి. మీరు మీతో పాటు మమ్మల్ని ప్రయాణం చేయనివ్వండి. వేరే వాళ్ళ సంగతి వదిలేసేయండి. మేము మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం మా కర్తవ్యం ఏంటి మీరు చెప్పండి సార్. అలాగే, తప్పకుండా అండి. ఎన్నో రకాల విషయాలు మీతో చాలా విన్నానండి. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా ఇంత కాదు, నేను ఎవరైనా సరిపోండు దానికి. అయినా కానీ మిమ్మల్ని ఒక ఎన్సైక్లోపీడియా అండి మీరు, ఆధ్యాత్మికవేత్తే. అంటే మిమ్మల్ని ఆ గౌరవంగా పిలుద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇంక వేరే ఉద్దేశంతో కాదండి. ఇలాంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద నిలబడి మంచి విషయాలు చెప్తారండి. ఇది పక్కన పెట్టేయండి సార్, ఇది పక్కన పెట్టేసి అంటే మీరు మా దగ్గరకు వస్తే మిగతా వాళ్ళందరూ ఇచ్చేస్తారంటారా? లేదు, అలా అని కూడా కాదండి. నాకు బేసిక్ గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ పాయింట్ లో మీతోటి, అంటే ఈ బ్రహ్మకుమారి విధానంతో. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం రుద్రాభిషేకం అంటున్నారు కానీ ఓవరాల్ గా అసలు మీకు శివలింగం అని మీరు చూసే కాన్సెప్ట్ వేరు, మేము చూసే శివలింగం వేరు. మీరు చూసేది శివుని యొక్క బిందు స్వరూపంగా ఆరాధిస్తారు తప్ప అభిషేకాలు అనేవి మీ కోర్ సిద్ధాంతాల్లో లేదు. ఇప్పుడు మీరు అభిషేకాలు ప్రారంభించడం వెనకాల మోటివేటెడ్ ఇంటెన్షన్స్ కనిపిస్తుంది. అంటే మోటివేషన్ ఎప్పుడు కూడా అండి ఆ ప్రదేశంలో మనం, నేను కూడా ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ అండి, నేను కూడాను 6000 నియోగులు. మేము మామూలుగా కూడా భక్తిలో కూడా చేస్తూ వచ్చామండి. మహాశివరాత్రి నాడు చేస్తూ వచ్చామన్నమాట అండి. ఆ పరంపర అలా నడుస్తూ వచ్చిందండి. నేను ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు సార్. అదండి, నేను బ్రహ్మకుమారి కార్యక్రమానికి రావడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి. కాకపోతే దానికంటే ముందు నాకు బ్రహ్మకుమారుల పట్ల ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు నాకు సమాధానం రావాలి. అవి రాకుండా లలిత్ కుమార్ గారు లేదండి, లలిత్ కుమార్ గారు వెంటనే మనం దీన్ని కూడా అవగాహన చేసుకోలేమండి. లేదు, నేను చెప్పినట్టుగా చాలా మూలాలు ఉంటాయండి. నేను అనేది ఏంటంటే, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి. నాకున్న ప్రాథమిక లేదండి, నేను ఎప్పుడు చూసాను కదండి. అదే నా సిద్ధాంతాన్ని అనుసరించి నాకు ఏదైతే ప్రశ్న ఉందో అప్పుడు ఏ ప్రశ్న అయితే నేను సంధించానో ఆ ప్రశ్నకు సమాధానం రాకుండా నేను అక్కడికి రాలేను కదా. అవునండి, అది నా సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేను ఇప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తానండి. మళ్ళీ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వస్తానండి. తప్పకుండా. మీ నుండి నేను తర్క వితర్కాల కోసం కదండి, మిమ్మల్ని చూద్దామని, మీ నుండి మాటలు వినాలని నాకు అంతకనండి. లేదు, తప్పకుండా. సాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి గారిని, వీళ్ళందరినీ కలుస్తూ ఉంటానండి. విద్వత్తు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కలుస్తూ ఉంటాను. తప్పకుండా. మీరు గాయత్రి ఉపాసకులండి, మామూలు సాధన కాదు మీది. అదే తప్పకుండా కలుద్దాం. ఒకసారి మనం ఈ టాపిక్స్ మీద అవసరమైతే మీకేమన్నా నా అనుమానాలు తీర్చగలిగితే నాకు ఉన్నంత వరకు అవగాహన నేను క్లారిటీ ఇస్తానండి. అట్లాగే, తప్పకుండా అండి. చాలా సంతోషం. నేను అర్థం చేయించడానికి ప్రయత్నిస్తానండి లలిత్ కుమార్ గారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే. తప్పకుండా అండి. మనం ఏదో ఒక ఆన్సర్ పెట్టేసుకుని ఆ ఆన్సర్ ప్రకారం ఇది ఉండాలంటే అది రాదనమాట. నెవర్. నాకు అట్లాంటి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకున్న చిన్న జ్ఞాన పరిమితితోటి నేను మీకు అర్థం చేయిస్తాను. నాకున్నటువంటి అనుభవం ప్రకారం. అందుకని నేనేమి చదువుకోలేదని ఊరికి బ్రాహ్మణ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ పుట్టాను నేను. లలిత శాస్త్రం, విష్ణు శాస్త్రం ఇవన్నీ ఖడ్గమాల ఇవన్నీ నేను భక్తులు చదివిస్తూ ఉండేదాన్ని నేను. ఓకే. భక్తి టీవీలో కూడా అనేక రకాల ప్రవచనాలు నేను జెమినీ టీవీలో అది వరకు ఇస్తూ వచ్చానండి 15 ఏళ్ల క్రితం.
ఓకే ఓకే ఓకే. తప్పకుండా మిమ్మల్ని దర్శించుకుని మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి. అయ్యో నాకు తప్పకుండా. ఇప్పుడు మీరు వచ్చేసినట్లు నేను 4 రోజుల నుంచి నా ఆలోచనలో మా స్టేజ్ మీద మీరు మాట్లాడుతున్నట్టు కూడా నేను అలా ఆలోచించుకున్నాను అనమాట అండి. అదే, లేదు, తప్పకుండా ఇంకో సందర్భంలో ఖచ్చితంగా మనకి ఈ డౌట్లో క్లారిటీ వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఇది క్లియర్ కాకుండా మీరు రాలేరండి. అది రావడం కూడా బాగుండదు అన్నారు కదా. అదే, అవును. అలాగేనండి లలిత్ కుమార్ గారు. చాలా సంతోషం. నమస్కారం. మీకు మా స్నేహపూర్వకమైన మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు. ధన్యవాదాలు. చాలా ఇలాగే గాయత్రి అమ్మవారి యొక్క శక్తితోటి సనాతన ధర్మ పరిరక్షణ చేస్తూ ముందుకండి. నిన్ననే రిలీజియస్ ఫెయిత్ గురించి రిలీజియస్ హార్మోనీ అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ రిలీజియస్ ఫ్రీడమ్ అని ఒక బోస్టన్ లో ఒక సంస్థ స్థాపన అయిందండి. అది మా వైజాగ్ లో నిన్న మీటింగ్ అయింది. దానికి కూడా నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అన్నమాట. ఓకే ఓకే, చాలా సంతోషం అండి. తప్పకుండా నేను వీడియోలు అవి పంపిస్తానండి మహాశివరాత్రి. అలాగే. మీరు వచ్చారనుకునే భావిస్తానండి. తప్పకుండా, చాలా సంతోషం అండి. ఉంటానండి. మంచిది. నమస్తే.